హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ శిల్పా కేసిరెడ్డి. నేను కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్, చందానగర్, హైదరాబాద్. ఇవాళ నేను ఫిట్స్ ఇన్ విమెన్, ఎక్స్పెషల్లీ ప్రెగ్నెంట్ విమెన్, ఎపిలెప్సీ విమెన్లో, ఎక్స్పెషల్లీ ప్రెగ్నెంట్ విమెన్లో ఎలా వస్తుంది, దానికి అందరిలో ఉన్న అపోహలు, భయాలు ఏంటి, దాని గురించి మాట్లాడతాను. నార్మల్గా విమెన్లో ఈ ఫిట్స్ అనేవి హార్మోనల్ సైకిల్ బట్టి ఆల్టర్ అవుతూ ఉంటాయి. అంటే బాడీలో బ్లడ్ లెవెల్స్లో చేంజెస్ ఇన్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ లెవెల్స్, పీరియడ్ సైకిల్స్ బట్టి ఆల్టరేషన్ ఎలా ఉంటుందో దానివల్ల కొన్నిసార్లు ఈ ఫిట్స్ అనేవి, ఆల్రెడీ ఒక ఉమెన్కి ఈ ఎపిలెప్సీ లేదా మూర్ఛ వ్యాధి అన్నది ఉన్నట్లయితే, సో ఈ హార్మోనల్ ఆల్టరేషన్స్ వల్ల లేదా కొన్నిసార్లు వేరియస్ కండిషన్స్, పిసిఓడి లేకపోతే అదర్ కండిషన్స్కి యూజ్ చేసే ఓసీ పిల్స్ వల్ల కూడా ఈ ఫిట్స్ అనేవి రావడం, తగ్గడం, పెరగడం అనేది జరుగుతుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎక్స్పెషల్లీ ఉమెన్ ఆఫ్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్, ఎవరికైతే మ్యారేజ్ అయ్యి దే ఆర్ ట్రైయింగ్ టు కన్సీవ్, వీళ్ళలో చాలా మందికి ఉండే అపోహలు ఏంటంటే, ఆల్రెడీ మాకు మూర్ఛ వ్యాధి ఉంది, సో దీనివల్ల ప్రెగ్నెన్సీకి ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది, పిల్లల్లో ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది. ఎవరికైతే ఎపిలెప్సీ అనే కండిషన్ డయాగ్నోస్ అయ్యిందో వాళ్ళు ప్రాపర్గా న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేసి దే కెన్ ప్లాన్ ఎ ప్రెగ్నెన్సీ. అందులో ఎటువంటి హార్మ్ హర్డల్ అయితే లేదు. బట్ దేర్ ఆర్ సర్టెన్ మెడికేషన్స్, మీరు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వాలి అనుకునేటప్పుడు కొన్ని ఫిట్ మెడికేషన్స్ మార్చాల్సి ఉంటుంది. ఎందుకంటే అన్ని మెడికేషన్స్ అనేవి మనం ప్రెగ్నెన్సీ టైంలో ఇవ్వడానికి ఉండదు. కొన్ని వాటికి బేబీ మీద హార్మ్ఫుల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ప్లస్ కన్సెప్షన్ అయిన తర్వాత కూడా కొన్నిసార్లు ఫిట్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ప్రెగ్నెంట్ ఉమెన్కి బాడీ వెయిట్ పెరగడం వల్ల, హార్మోనల్ ఫ్లక్చుయేషన్ వల్ల మనం ఇచ్చే డోస్ ఏదైతే ఉంటుందో అది పెంచాల్సి ఉంటుంది. సో ఎనీ ఉమెన్ హూస్ ట్రైయింగ్ టు గెట్ ప్రెగ్నెంట్, who's a known epileptic with already existing medical condition, without any other second thought, you can plan a pregnancy and go for pregnancy. Dantlo etuvanti problem undadu, but make sure that you consult a neurologist and take a proper advice and then change your medication into a proper anti-epileptic drug. Saripothundi. Thank you.